There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. N6 ఛానల్ చొరవతో మతిస్థిమితం లేని వ్యక్తిని ఆదరించండి అనే వార్త కథనంతో N6 ఛానల్ నరసింహ మరియు సోను సూద్ ఫ్యాన్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు టైలర్ సత్తార్, నిర్భయ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు అండ్ న్యాయవాది మల్లెల ఉషారాణి ప్రత్యేకంగా అందించిన సమాచారంతో స్పందించారు. అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు గారు మనుషుల్లో దేవునిగా మానవతావాదిగా ఎన్నో మెరుగైన సేవలను అనాథలకు, అభాగ్యులకు, దీనస్థితిలో ఉన్నవారికి మెరుగైన సేవలందిస్తూ భగవంతుని మరో స్వరూపంలో సంబోధించబడుతున్న అన్నం ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ అన్నం శ్రీనివాసరావు గారు ఆ మతిస్థిమితం లేని వ్యక్తిని కొత్తగూడెం నుండి హైదరాబాదుకు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్పించి మెరుగైన వైద్యం అందించడానికి, మరల మంచి మనిషిలా మార్చాలని ఉద్దేశంతో, మానవత దృక్పథంతో వారి సొంత వాహనంలో ఆ వ్యక్తిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ హైదరాబాద్ తరలించడానికి ఖమ్మం నుండి వారి సిబ్బందితో కలిసి అన్నం ఫౌండేషన్ వారి స్వంత ఖర్చులతో అంబులెన్స్ వాహనంలో మతిస్థిమితం లేకుండా, బట్టలు కూడా వేసుకోకుండా ప్రధాన రోడ్లపై సంచరిస్తున్న ఆ వ్యక్తిని వారి వెంట తోడుకొని వెళ్లారు అన్నం ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఖమ్మం వారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే గత 5 నెలలుగా కొత్తగూడెం ప్రధాన రోడ్లపై వివస్త్రంగా ఒంటిమీద నూలు పోగు దుస్తులు లేకుండా కొత్తగూడెంలో ప్రధాన రోడ్లపై గుర్తు తెలియని మతి స్థిమితం లేని వ్యక్తి తిరగడం వల్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే సమాచారంతో స్పందించిన అన్నం ఫౌండేషన్ శ్రీనివాసరావు వారి సిబ్బందితో కొత్తగూడెం చేరుకున్న ఆయన శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని స్థానిక స్వచ్ఛంద సంస్థల మరియు ప్రభుత్వ పోలీస్, ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా మెజిస్ట్రేట్ మరియు లీగల్ వారి పూర్తి లీగల్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత అన్నం ఫౌండేషన్ వారి సొంత అంబులెన్స్ వాహనంలో హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు వారి వెంట తీసుకువెళ్లారు. ఈ తరలింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి వారికి N6 ఛానల్ యాజమాన్యం తరపున ధన్యవాదాలు. మతిస్థిమితం లేని వ్యక్తిని తరలించే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు, కొత్తగూడెం సోను సూద్ టైలర్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.కె. సత్తార్ బాయ్ టైలర్ మిత్ర బృందం మరియు సిటిజన్ భూపతి ఆసన్న ఏబీ యూట్యూబ్ న్యూస్ ఛానల్ మరియు సోషల్ సర్వీస్ మ్యాన్, భద్రాద్రి ఎక్స్ప్రెస్ ఛానల్ అధినేత సతీష్, B9 సూర్య ఛానల్ అధినేత్రి మహిళ జర్నలిస్ట్ అపర్ణ, భద్రాద్రి టైమ్స్ అధినేత జర్నలిస్ట్ లక్ష్మణ్, నిర్భయ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు మరియు న్యాయవాది మల్లెల ఉషారాణి, విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు బుట్టి నరేష్, వారి మిత్ర బృందం, కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ శాఖ సిబ్బంది, అన్నం ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొత్తం తిరుగుతున్నాడు సార్. ఇప్పుడు మన వెళ్ళిపోయింది సార్, అటుపోయింది సార్. చాలా రోజులు తిరుగుతున్నాను, ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అందుకని బాబాయ్ చెప్పాను, బాబాయ్ నరసింహన్ అని అన్న చెప్పాడు నాకు. బాబాయ్ నెంబర్ ఇస్తే నేను చెప్పాను సార్. బాబాయ్ చాలా రోజుల నుంచి మన స్టాఫ్ను పంపిస్తే స్టాఫ్ సమక్షంలో దాన్ని పట్టుకుని ప్రజలందరినీ భయభ్రాంతులు చేస్తుంటే ఇప్పుడు వైరా పోలీసులకు సమాచారం ఇస్తే వచ్చి తీసుకొచ్చారు సార్. నేడు బాగా అత్యున్నతమైన సేవలు అందిస్తుంది సార్. సార్ సెలవు కృష్ణా జిల్లా సార్, నందిగామ ఏరియా ఊరు మొత్తం నిద్రపోలేదు సార్. ఏ ఒకటి మెంటల్ కేసు మేమే సార్. మా వెహికలే, అన్నం ఫౌండేషన్ వెహికలే, మా టీం తోటే మీరు అఫీషియల్గా ఒక్క మన స్టాఫ్ని పంపిస్తే అక్కడ సిగ్నేచర్ చేయడానికి ఎర్రగడ్డ హాస్పిటల్లో థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ ఒకసారి మళ్ళీ వెరిఫై అయితే తీసుకెళ్ళి
మన వెంకన్న బాబు ఇంటెలిజెన్స్ డిఎస్పీ గారు మాట్లాడు. అన్న నేను ఖమ్మం వచ్చింది నువ్వు వస్తూనే ఉంటా అన్నీ ఉంటుంటే అంటున్నాను. సార్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ సార్ విత్ ఆల్ పోలీస్ స్టాఫ్ సార్. ఓకే Thank you. Thank you. పిటిషన్ రాసి అలవాటు ఎట్లా దావత్ తీయలేదు. అందరికీ నమస్కారం అండి. ఇది భద్రాద్రి జిల్లా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 35 సంవత్సరాల గుర్తు తెలియని మత్స్యంతో లేని వ్యక్తి కాలం చేసిన గాయానికి విధి వంచితుడై ఏం పేరో తెలియదు, ఏ ఊరో తెలియదు, ఏ జిల్లా తెలియదు, ఏ రాష్ట్రమో తెలియదు, తనకి భారత పౌరుడు. మరి తన మతిస్థిమితం కోల్పోయి జుట్టంతా పెంచుకొని పగలు రే ఎండకి వానకి ఈగలకి దోమలకి రోడ్లెంబడి తిరుగుతూ అక్కడే పడుకొని బట్టలు లేకుండా తన అంగాలన్నీ ప్రజలందరూ పిల్లలు పెద్దవాళ్ళు మహిళలు చాలా భయభ్రాంతులు అవుతున్నారు. ఇటువంటి వ్యక్తి గురించేసి కొత్తగూడెం నగరానికి చెందిన ఎందరో మానవతావాదులు ఆ ఖమ్మం అన్నం సేవా ఫౌండేషన్ సమాచారం ఇవ్వగా ఖమ్మం నుండి కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతను సంచరిస్తున్నాడు. మరి వీటి సమాచారాన్ని త్రీ టౌన్ సిఐ గారికి ఒక మానవతావాది శివప్రసాద్ గారికి సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించి ఒక కానిస్టేబుల్ గారిని పంపించేసి ఇతను ఆరోగ్యవంతుడు కావటం కోసం ముందుకొచ్చేసి అతని మీద పిటిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేసి కోర్టులో హాజరుపరిచి కోర్టు అనుమతి తీసుకొని హైదరాబాద్ లోనే మానసిక వైద్యశాల తరలించడానికి పూర్తి ఏర్పాట్లు త్రీ టౌన్ సిఐ గారు శివప్రసాద్ గారు చేస్తున్నారు. వారికి అన్నం సేవా ఫౌండేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క గుర్తు తెలియని మత్స్యం తెలియని వ్యక్తి ఏమి మాట్లాడతలేదు, తన ఆచూక్యం చెప్పలేకపోతున్నాడు. ఇతన్ని మానసిక వైద్యశాలలో బాగు ట్రీట్మెంట్ చేయించిన తర్వాత బాగై తన పేరు ఊరు ఆచూకీ అన్ని చెప్పిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల్ని పిలిపించి ఇక్కడే ఇదే పోలీస్ స్టేషన్ ఇదే కోర్టులో ఆ కుటుంబ సభ్యులకి అప్పచెబుతామని మేము సగర్వంగా చెప్తున్నామండి. మాకు సమాచారం ఇచ్చిన మానవతావాదులందరికీ ఇంతకాలం తనకి ఆకలి అవసరాలు తీర్చి అండగున్న కొత్తగూడెం సమాజం మొత్తానికి కూడా నేను ధన్యవాదాలు తెలియదు. థ్యాంక్ యూ.